హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కూటమి సర్కార్లో మరింత పవర్ఫుల్ లీడర్ గా నిలదొక్కుంటున్నారా? 10 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవాలను గుణపాఠాలుగా తీసుకుని రాటుదేలుతున్నారా? ఇంతకాలం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గారు, ఇప్పుడు ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గే పనిలో ఉన్నారా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. 2014లో ఒక లెక్క, 2019లో మరో లెక్క, 2024లో అసలు లెక్క. ఇది పవన్ కళ్యాణ్ లెక్క. అక్షరాలు, అంకెలు, గుణింతాలు, హెచ్చివేతలు అన్ని పక్కాగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంతకీ పవన్ కళ్యాణ్ వేసుకుంటున్న ఆ లెక్కలేంటో తెలియాలంటే మనం ఈ డీటెయిల్డ్ స్టోరీలోకి వెళ్లాల్సిందే. 2014లో తెలుగుదేశం బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి అండగా నిలిచిన తరువాత తనకెదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ బలమైన రాజకీయ భవిష్యత్తు నిర్మించుకునే పనిలో పవన్ నిమగ్నమయ్యారు. 2014లో టీడీపీ బీజేపీ ద్వయానికి తాను మద్దతు పలికింది మొదలు 2024 వరకు జరిగిన రాష్ట్రంలోని అనేక రాజకీయ పరిణామాలు పవన్ కు గుణపాఠాలు నేర్పాయి. ప్రత్యేకించి 2014 నుంచి 2019 దాకా టీడీపీ నుంచి తనకెదురైన అనుభవాలకు మళ్లీ ఆస్కారం లేకుండా తనను టచ్ చేయాలంటేనే ఓటికి 10 సార్లు ఆలోచించేలా తనను తాను పటిష్టం చేసుకుంటున్నారు. 2014లో టీడీపీ బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే పవన్ తో మైత్రి బెడిసికొట్టింది. పవన్ కి ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి, మరెన్నో అవమానాలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం పైన, కుటుంబ సభ్యులపైన చేస్తున్న కామెంట్లపై పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లోనూ బొగ్గుమన్న సందర్భాలున్నాయి. పవన్ ద్వారా అధికారంలోకి వచ్చామన్న భావన పూర్తిగా తొలగించేందుకు తెలుగుదేశం నాయకులు చేయాల్సిందంతా చేశారు. అప్పుడు టీడీపీ సర్కారులో అవినీతిపై పవన్ ప్రశ్నించడమే దానికి కారణం. అలా తీవ్రమైన విభేదాలు ఏర్పడడం వల్లనే 2019లో ఒంటరిగా పోటీ చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకారి అని, చంద్రబాబే ఎంతో నయమని తాను ఒంటరిగా పోటీ చేసి పెద్ద తప్పు చేశానన్న భావనను పవన్ కళ్యాణ్ అనేక సార్లు వ్యక్తం చేశారు. అందువల్లనే వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక లక్ష్యంతో పనిచేశారు. ఎన్డీఏతో టీడీపీని కలిపేందుకు సర్వశక్తులు ఒడ్డారు. తెలుగుదేశం పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు, చంద్రబాబు జైలు పాలైనప్పుడు నైతికంగా అండగా నిలిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు చంద్రబాబును పరామర్శించి బయటకు వచ్చాక రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్న సంచలన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి టీడీపీతో, ప్రత్యేకించి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ బంధము 2014 మించి మరింత బలపడింది. ఆ తరువాత బీజేపీ కూటమి కూడా కలవడం, 3 పార్టీల కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకోవడం, కేవలం 11 సీట్లతో జగన్ ఘోర పరాజయం పాల్గొనడం అందరికీ తెలిసిందే. బీజేపీతో, ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కు బలమైన బంధం ఉంది. ఈ బంధమే ఏపీలో పవన్ ను మరింత స్ట్రాంగ్ గా చేస్తుందని రాష్ట్రంలో కూటమి రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తున్న వారు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఏనాడు సమాంతర నాయకత్వాన్ని గుర్తించినా, ప్రోత్సహించిన దాఖలాలు అయితే లేవు. టీడీపీ పూర్తిగా ఎన్టీఆర్ నుంచి తన చేతికి వచ్చాకైతే ఆ పార్టీకి అన్ని తానే అయ్యారు. 2014 కూడా అడపాదడపా బీజేపీతో స్నేహం చేసిన చంద్రబాబు దరిదాపుల్లోకి వచ్చే నాయకుడు ఎవరు బీజేపీలో లేరు. ఇప్పుడు అలా కాదు. కూటమిలో పవన్ ది పెద్ద ఫోర్స్. అంతేకాదు, కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డాడన్న కృతజ్ఞత కూడా చంద్రబాబుకు తప్పనిసరిగా ఉంటుంది. అది మాత్రమే పవన్ కు చాలదు. పాలిటిక్స్ లో కమిట్మెంట్స్ ఉండవన్న పరిజ్ఞానము 10 ఏళ్ల అనుభవం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా తెలిసొచ్చింది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ అనే 2 బలమైన రాజకీయ వ్యవస్థలకు సమానంగా 3వ ప్రత్యామ్నాయ బలంగా నిలబడ్డారంటే తన శక్తి సరిపోతుందా? నిజంగా ఆసక్తే ఉంటే ఎన్నికల్లో 21 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? వైసీపీకి రెడ్లు పునాది, టీడీపీకి కమ్మవారు పునాది. ఈ 2 బలమైన వ్యవసాయ పారిశ్రామిక కులాలు ఆ పార్టీకి సొంతం కింద పడిపోయాయి. అంతే బలంగా వాటిని నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఆ కులాలకు ఉన్నాయి. మరి జనసేన సంగతి ఏమిటి? తనకు కులం లేదని పవన్ ఎన్ని చెప్పినా ఆ పార్టీకి కాపులు పునాది. వర్కింగ్, సెమీ వర్కింగ్ క్లాస్ కు చెందిన కాపు కులం సంఖ్యాబలం ఎక్కువే కావచ్చు, కానీ రాష్ట్రంలో ఎన్నికలను సొంతంగా లీడ్ చేసే ఆర్థిక స్తోమత వారికి లేదు. అందువల్లనే పవన్ 2014 అనంతరం ఏర్పడిన అనుభవాలు, అవమానాలను బేరీజు వేసుకుని బీజేపీ అనే భారీ రాజకీయ వ్యవస్థకు దగ్గరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన ఢిల్లీ నుంచి పిలుపు రావడం, హుటాహుటిని వెళ్లడం, బీజేపీ సీనియర్ నేత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతుండడం వంటి పరిణామాలు పవన్ రాజకీయ స్థిరత్వానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ భేటీల వెనుక ఏం జరుగుతుందనే చర్చలు రాష్ట్రంలో తీవ్రంగానే జరుగుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఏపీలో గంజాయి అరికట్టడంపై, ఆడపిల్లలపై అత్యాచార విషయంలో హోంమంత్రి అనితపై పవన్ సీరియస్ అయ్యారు.
పోలీసు వ్యవస్థ సరిగా లేకపోతే హోంశాఖను కూడా నేనే తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎక్కడ అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదురెళ్లి పోరాడడం పవన్ కళ్యాణ్ నైజం. ఆ దూకుడే ప్రధానమంత్రి మోదీకి బాగా నచ్చింది. ఇక తిరుపతి లడ్డు విషయంలో పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పవిత్ర క్షేత్ర ప్రక్షాళన కోసం ఆయన దీక్ష పూనారు. సాధువుల్లా వేషధారణ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ తిరుపతి సభలో ఆవేశంతో ఊగిపోయారు. సభకు వచ్చిన వారికి పూనకాలు తెప్పించారు. ఆ విధంగా ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం నిండి హిందుత్వవాదుల కన్నా తానేం తక్కువ కాదని నిరూపించారు. అదంతా చూసిన వాళ్ళకు పవన్ పొలిటికల్ జర్నీ ఫ్లాష్ బ్యాక్ కళ్ల ముందు రిబ్బును తిరుగుతోంది. ఏది ఎలా ఉన్నా వేగంగా మారుతున్న ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మునుపెన్నడూ లేనంత స్పష్టంగా కనిపిస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ టార్గెట్ చేశారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్లడం కూడా రాజకీయంగా కీలకమైన మలుపు అనే విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఆయన సభలకు అక్కడ జనం తండోపతండాలుగా హాజరయ్యారు. ఇక ఏపీలో కీలకమైన కేబినెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనకు కుమారుడు అఖీరానందంతో కలిసి వెళ్లారు. అంటే దక్షిణాది రాజకీయాలకు సంబంధించి బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకి ఈసారి రోడ్ మ్యాప్ ఆల్రెడీ ఇచ్చేసిందనుకోవాలా? ఏదేమైనా ఇప్పుడు ఆయన బీజేపీకి అప్రకృత బ్రాండ్ అంబాసిడర్. ఏపీలో బీజేపీకి పవన్ తో చాలా అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో అంతే అవసరం ఉంది. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ కాదు, పవర్ కళ్యాణ్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.